హాయ్ ఫ్రెండ్స్, గుంటూరు శ్రీనగర్ 7/3 శ్రీరామ్ సర్కిల్ 14 days ఛాలెంజ్ లో మా ఇంటి దగ్గర వినాయకుడి విగ్రహం డే 1. మేమందరం పంతుల కోసం వెయిటింగ్ అనమాట. టైం 1:30 అట్లా అయింది. ఇంకా పంతులు రాలేదనమాట. పూజ కూడా ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. అందరూ అంటే మార్నింగ్ ఇప్పుడు 10:30కి అట్లా వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. వస్తున్నా కానీ ఇంకో కూడా రాలేదు. అందరూ చాలా నీరసం అయిపోయి వీళ్ళంతా మా గ్యాంగ్ అనమాట. ఈరోజు అనుకొని వైట్ షర్ట్ వేసాం అనమాట. అందరూ ఇంకా ఫొటోస్ దిగుతూ ఉన్నాము. 2-3 ఫోటోలు కూడా దిగాము. వర్షం కూడా పడుతుంది బాగా. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పూజారి వచ్చేటప్పుడు దండ కడదామని చెప్పేసి మాల్ తీసుకొచ్చాము. మొత్తం వెనకాల టైట్ కడుతున్నాం అనమాట. మళ్ళీ అది లూజ్ కాకుండా లడ్డు తీసుకురావడానికి వెళ్ళారు మిగతా వాళ్ళు. తీసుకొని వచ్చారు లడ్డు 87 kgs మొత్తం. అది కామెంట్లో కామెంట్ చేయండి, మీ బొమ్మ దగ్గర ఎన్ని kgs లడ్డు ఉందో కామెంట్ చేయండి. తర్వాత పూజకు కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాము. ఇది అఖండ దీపం అనమాట. మొత్తం రెడీ చేస్తున్నాము. బొట్టు అవి ఇవి మొత్తం రెడీ చేస్తున్నాము. పూజారి వచ్చేసరికి టైం పట్టిద్ది అన్నారు. సరే ఈ లోపల రెడీ చేద్దాం అని చెప్పేసి ఇంక రెడీ చేస్తున్నాము. అప్పటికి 3:30 అట్లా అయిపోతుంది. 4 అవుతుంది టైం కూడా. మా నాయనమ్మకి దేవుడు వచ్చాడు, వినాయకుడు. ఏంటి ఇంకా చేయలేదని చెప్పేసి, అంటే తొందరగా చేయండి పూజ ఇంకా చేయలేదని చెప్పేసి అంటా ఉందన్నమాట. దేవుడు వచ్చేసి చాలాసేపు అయింది వచ్చి కూడా. ఎంతసేపుడికి కూడా మామూలుగా అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా హారతి తీసుకుని హారతి ఇచ్చాము. హారతి తిన్న కొంచెంసేపటికి నిదానంగా శాంతి ఇచ్చింది. టైం ఏమో 4 అయిపోయింది. ఇంకా పూజారి కూడా రాలేదు, వస్తున్నాం అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇంకా అందరూ అలా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ లోపల ఇంకా పూజారి కూడా వచ్చేసారు. పూజ స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ టైం అనమాట ఇలా జరగటం. అంటే 33 years నుంచి ఎంతవరకు ఎప్పుడు ఇంత లేట్ కాలేదు. మామూలుగా 2:30 ఆ లోపల పూజ అయిపోయేది. ఈరోజు అయితే పూజ స్టార్ట్ అయ్యేసరికి 4 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది అసలుకి. ఈ వీడియో తీయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, గత 33 సంవత్సరాలుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఎప్పుడు బొమ్మను ఆపకుండా కంటిన్యూగా చేస్తున్నాము. మామూలుగా అయితే 13 రోజులు ఉంచుతాము. లాస్ట్ రోజు అన్నదానం పెట్టేసి ఇంకా విగ్రహాన్ని ఊరేగింపిస్తాం గ్రాండ్గా. అయితే సిల్వర్ జూబ్లీ అనగా 25వ సంవత్సరం నుండి గుంటూరులో ఎక్కడ లేని విధంగా 9 రోజుల నిత్య అన్నదానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తానే ఉన్నాము. ఇప్పటికి స్టార్ట్ చేసి 9 సంవత్సరాలు అయింది. శ్రీ మహాగణాధిపతి పూజానంతరానిదాంత సమర్పయామి. అథ పునరాజమ్యాం. ముందుగా తమలపాకు నీళ్ళు తీసుకొని మీ యొక్క శిరస్సు మీద నించదుకోండి 3 సార్లుగా. ఓం అపవిత్ర పవిత్రో కలశస్థ పూజాం సమర్పయామి. ఆ కలశే సుధావతి పవిత్రే పరినిష్ఠతే. పూజ చాలాసేపు జరిగింది. 2 hours దాకా జరిగింది అనమాట. నేను కొంచెమే చూపిస్తున్నా. ఇంకా పూజ అయిపోయింది. ఒక 5 నిమిషాలు అయితే ఇంకా అందరూ కొబ్బరికాయలు కొడతా ఉన్నారు చిన్నగా. స్వామివారికి మనస్ఫూర్తి బాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రాహ్మణే స్వాహ. నియం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరవపోషణ సమర్పయామి. రౌరవ పుణ్యంలో ఏం కాదులే. నిరంజవాత్రమధో పూర్ణం దధాతి మధవ్యో సామీతి. ఏకథా బ్రహ్మణనుపహరతి సమాధిపత్యం. ఏకథానంద కర్పూరమంగళ నీరాజనం సమర్పయామి. శ్రీమద్రమణ గోవిందో. పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణం పరే పరే భయామి. అశ్వారోహయామి. టైం ఏమో 7 అయింది. ఇప్పుడే పూజ అయిపోయింది కూడా. ఇంకా కంకణాలు అవన్నీ కట్టుకుంటున్నారు. మీరు ఏమన్నా కోరికలు ఏమైనా ఉంటే కోరుకోండి, దండం పెట్టుకోండి.
శ్రీ శ్రీ మహాగణాధిపతి మహాగణపతి అనుగ్రహ కోరిక ఉందో అది 3 సార్లుగా అనుకొని నెరవేరాలని ఆ యొక్క స్వామివారికి విన్నవించుకొని నమస్కారం చేసుకొని పుష్పాలు వేసి నమస్కారం చేసుకున్నయ్యా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా హంగామా యూట్యూబ్ ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అప్డేట్ వీడియోస్ కోసం స్నేహ ఫ్రెండ్ సర్కిల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, అండ్ స్క్రీన్ పైన కూడా వేస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.